వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. కార్తీక మాసం అంతా కూడా పుణ్యం సంపాదించుకునే మాసం అంటూ ఉంటాం కదా. మరి ఏ రోజు ఏ ద్రవ్యాలతో శివయ్యకి అభిషేకం చేస్తే, పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలం వస్తుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అంతా పుణ్యాన్ని మూటగట్టుకునే మాసం కాబట్టి, అందులో శివయ్యకి ప్రీతికరమైన మాసం కాబట్టి, వారికి ఏ ద్రవ్యాలతో కానీ ఏ పుష్పాలతో కానీ పూజ కానీ అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే ఎలాంటి పుణ్యఫలం వస్తుందో తెలుసుకుందామండి. తప్పకుండానమ్మా. ఈ కార్తీక మాసం అంతా కూడా ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకునే మాసమే, పాపాన్ని తొలగించుకునేటువంటిది. పుణ్యము ఏంట్రా, పాపం ఏంట్రా, ఎప్పుడు ఇదే గోలన అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున మనం సమస్యలు అనుభవిస్తున్నాము అనంటే అనేక జన్మలలో మనం చేసినటువంటి పాపాలని ఈ జన్మలలో మనం అనుభవించడానికి గ్రహాలు ఒక స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆ గ్రహాలు పాప ఫలితాన్ని ఇచ్చే సందర్భంగా మనం జన్మిస్తాం. కాబట్టి ఆ గ్రహాల యొక్క పాప ఫలితాన్ని కూడా రూపుమాపే శక్తి ఈ కార్తీక మాసంలో నియమాలు పాటించే వ్యక్తికి కలుగుతాయి. కాబట్టి కార్తీక మాసం అంతా కూడా చెప్పబడినటువంటిది దీపదానము, దీప ఆరాధన, అంటే దీపాన్ని వెలిగించడం, వెలిగించిన దీపాన్ని దానం చేయడం, సాలగ్రామ దానం విశేషంగా చెప్పబడింది, ఉసిరిక దానం కూడా చెప్పబడింది. ఇవి 4 కూడా మానవుడు యథావిధిగా చేయాలి. అసలు ప్రధానంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళు పటిక బెల్లం అంటారు, మిశ్రి అంటారు, నవబోద్గడ్డ అని అనేక ప్రాంతాల్లో పిలుస్తారు. దాన్ని చిత్తకొట్టి పిండిగా చేసి ఆ పిండిని శుద్ధమైన జలంలో వేసి ఆ జలముతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి గన్నేరు పుష్పాలతో మల్లెపూలతో ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వాళ్ళకి అభీష్టమైనటువంటి కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు. ఇక దీర్ఘాయువుని కోరుకునేటువంటి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఎర్ర జిల్లేడు పుష్పాలతో పూజించాలి. ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్ళు చెరుకు రసాన్ని ఈశ్వరుడికి అభిషేకం జరిపించి తెల్ల జిల్లేడు పుష్పాలతో ఈశ్వరుని అర్చించాలి. ఇది. ఇక చాలా సందర్భాల్లో చెరుకు రసం దొరకకపోవచ్చు, బెల్లము చెరుకు తర్వాత వచ్చేది కదా, ఆ బెల్లాన్ని నీటిలో కరిగించి ఆ నీటితో అభిషేకం చేసిన, చెరుకు రసంతో అభిషేకం చేసిన ఫలితం. ఇక ప్రధానంగా పరమేశ్వరుడికి అమృతం అనేటువంటిది, దేవతలు కదా, అమృతం అంటే ఇష్టం. ఈ లోకంలో అమృతం అంటే ఏంటి? ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, ఈ 3 కలిపితే అమృతం. ఈ 3టితో అభిషేకం చేసినట్లయితే దివ్యమైనటువంటి దేహము అంటే ఏంటి? జరామరణం వలనగా అనారోగ్య సమస్యలు లేనటువంటి శరీరాన్ని మనం పొందవచ్చు. ఇక విష్ణు భగవానుడికి అవిస పూలతో కనుక అర్చన చేసినట్లయితే, లేదా అవిస పూలని అంటే ఇప్పుడు మనం తింటున్నాం డ్రై ఫ్రూట్స్లో భాగంగా ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయని చెప్పి అవిసె గింజలు అని అంటారు కదా, ఆ అవిసె గింజలు రాకముందు వచ్చే పూలు, ఆ అవిసె పూలని మాలగా మనం వేసుకొని ఎవరైతే విష్ణువుకి వేస్తారో వారికి స్వర్గాధిపత్యం కలుగుతుందని మనం ముందు వేసుకొని తర్వాత స్వామివారికి అర్పించాలి. స్వర్గాధిపత్యం అంటే ఏంటి? అక్కడ స్వర్గంలో ఉండే మనుషులకి ఏంటి? ఆకలి దప్పికలు ఉండవు, రోగాలు ఉండవు, ఎప్పుడూ ఆనందంగా సుఖభోగాలు అవే మనకు కలుగుతాయి. ఇంతకన్నా మానవుడికి ఇంకేం కోరుకోవాలి? స్వర్గమే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి కూడా ఆనందంగా పొందేటువంటి విధానం కలుగుతుంది. ఇక ఏ వ్యక్తి అయితే విష్ణువుని తామర పుష్పాలతో పూజిస్తాడో నిరంతరం ఈ మాసమంతా వీలు కుదిరినప్పుడల్లా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇక ఏ వ్యక్తి అయితే తులసి, జాజి, మారేడు దళాలతో గనక విష్ణువుని అర్చిస్తే అసలు మోక్షప్రదాత, మరుజన్మ అంటూ ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఉసిరి చెట్టు కింద ఉండి సాలగ్రామ అర్చన, శివార్చన చేసి ఆ 2 దానం చేసి ఉసిరికలను కూడా దానం చేస్తాడో సమస్త వాంఛితార్థములు నెరవేరుతాయి. పండ్లు దానం చేసినట్లయితే మనోభీష్టం నెరవేరుతుంది. ఏ వ్యక్తి అయితే విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతాడో, ఏ వ్యక్తి అయితే పువ్వులు మరియు అరటి స్తంభాలతో మంటపాన్ని ఏర్పాటు చేసి విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడో ఆ వ్యక్తికి
10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం. అంటే కలియుగంలో అశ్వమేధ యాగం లేదు, కానీ ఆ కాలంలో పోయిన గత యుగాలలో అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం ఆ యొక్క సందర్భంగా కలుగుతుంది. అంతేకాకుండా స్నానం చేసినటువంటి వ్యక్తులు తడి బట్టలు కట్టుకుంటారు కదా, అప్పుడే మనం వెళ్ళి పొడి బట్టను కనుక దానం చేస్తే అశ్వమేధ యాగ ఫలితం కూడా కలుగుతుంది. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా. అంతేకాకుండా ఏ స్త్రీ అయితే బృందావనం అంటే తులసి చెట్టుని చక్కగా ఆవు పేడ, ఇప్పుడు వచ్చే చైనా పేడ కాదు, ఆవు పేడతో అలికి శంకు చక్రాలు వేసి ఇటుపక్క అటుపక్క మధ్యలో స్వస్తిక్ వేసి అష్టదళ పద్మం వేసి ఆ యొక్క శంకు చక్రాలని స్వస్తిక్ని అష్టదళ పద్మాన్ని గంధ పుష్ప అక్షతలతో నింపి మధ్యలో ఆ యొక్క అష్టదళ మధ్యంలో దీపము పెట్టి 3 ఒత్తులు వెలిగించి ఏ మహిళ అయితే యువతి అయినా స్త్రీ అయినా మహిళ అయినా పూర్వ సువాసినైనా చేస్తారో, మామూలుగా స్త్రీ చేస్తే దీర్ఘ సౌమంగళత కలుగుతుంది, పూర్వ సువాసులు చేస్తే వచ్చే జన్మలో ఎక్కువ సౌభాగ్యంతో కూడుకున్నటువంటి జీవనం, ఏ యువతి అయితే చేస్తుందో చక్కటి జీవిత భాగస్వామి ఆ విష్ణు అనుగ్రహం వల్ల సాక్షాత్తు నారాయణ స్వరూపమే లభిస్తాడు. ఇలా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం అంతా కూడా స్నానం చేసినటువంటి ఫలితం రావాలి అంటే ఆదివారం రోజున, శుక్లపాడ్యమి రోజున, పౌర్ణమి రోజున, ఏకాదశి రోజున, అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు స్నానం ఆచరించినటువంటి దివ్య ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఈ కార్తీక మాసంలో ద్వాదశి తిథి రోజున ఒక్క బ్రాహ్మణుడికైనా కానీ భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణుడికి గంగా తీరంలో అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి 5వ తారీఖు, 6వ తారీఖు రోజున మహాప్రత్యేక పద్మక యోగం ఉంది. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకి మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి శని ప్రభావం ఉన్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ నవంబర్, అక్టోబర్ మాసంలో రవి, శుక్ర, బుధ, గురు గ్రహాలు మారిన కారణం చేత 12 రాశుల వారికి కూడాను ఇబ్బంది, సమస్యలు ఉంటాయి. కావున ఇట్టి సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవడం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అలాగే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుని దానం చేయమన్నారు. మరి ఈ రోజుల్లో బంగారం తులసి చెట్టు అంటే గ్రాము 15,000 కూర్చుంది. కాబట్టి అందరికీ అవకాశం ఉంటుందా? కాకపోతే శక్తి ఉన్నవాళ్ళు ఏంటనంటే దాని బదులుగా ఒక 1/4 గ్రాము లేదా 1/4 గ్రాములో సగమైనా కానీ చేస్తే ఒక సన్నని రేకు వస్తుంది కదా, ఆ రేకు మీద తులసి వృక్షాన్ని ముద్రించండి. జ్యువెలరీ షాప్లోకి వెళ్తే దొరుకుతాయి, పెడతారు. ఒక 2,000, 3,000 పెడితే అది వస్తుంది. దానిని సమంత్రకంగా వస్త్ర సహితంగా, స్వయంపాక సహితంగా బ్రాహ్మడికి ద్వాదశి రోజున దానం చేయండి. అనంతమైనటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి పుణ్య ఫలితం ఉందంటే, మనం పూజ హోమం అయిన తర్వాత చతుస్సాగర పర్యంతం అని చెప్తాం కదా, ఆ 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూమండలాన్ని దానం చేసినటువంటి పుణ్య ఫలితం ఆ ఒక్క బంగారు తులసిని దానం చేయడం వల్ల కలుగుతుంది. అది ఇక ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటంటే, ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దూడతో ఉన్నటువంటి ఆవుని దానం చేయమన్నారు. దీనివల్ల ఆవుకి ఎన్ని రోమములు అంటే ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని రోజులు మన మరణ తదనంతరం స్వర్గంలో ఉండేటువంటి అధికారం మనకు కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేయాలి, సాలగ్రామ దానం చేయాలి, అలాగే ఈ సంబంధించినటువంటి ఉసిరిక దానం చేయాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆవుకి, ఎద్దుకి పూజ చేసి వృషోత్సర్జనం అనేటువంటిది ఆవుకి చేసి వదిలిపెడితే పితృదేవతలందరూ కూడాను సంతోషిస్తారు. అంతేకాకుండా గోపాష్టమి అయినటువంటి 31వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి గోవుని ఆరాధన చేయాలి. ఆ రోజున కార్తవీర్యార్జున జయంతి. రుణబాకీలు, కోల్పోయిన వ్యక్తులు, కోల్పోయిన ధనము, వస్తువులు, కోల్పోయిన ఉద్యోగం లభించాలి అని అంటే ఆ రోజున కార్తవీర్యార్జున స్తోత్ర పారాయణం 108 సార్లు, ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అంటూ 1008 సార్లు ఇలా పఠించడం చాలా గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున ఉసిరిక అనేటువంటి గోపాష్టమి కదా, అలాగే 30వ తారీఖు రోజున అయింది. ఈ రోజున కోటి సోమవారం కూడా అయింది. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉపవాస నియమాన్ని, దానాన్ని చేస్తారో 1,000,000 సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం, 1,000,000 సోమవారాలలో దానం చేసిన పుణ్య ఫలితం పొందుతారు. 31వ తారీఖు రోజున ఈ యొక్క అక్షయ నవమి. మనకందరికీ అక్షయ తృతీయ తెలుసు. అక్షయ తృతీయకి ఎంత ఫలితం ఉంటుందో అక్షయ నవమి కూడా అంతే ఫలితం ఉంటుంది. ఈ కారణం చేత
దానములు ఏమి చేసినా అక్షయములు అవుతాయి. ఈ రోజున ప్రధానంగా ఉసిరిక వృక్షాన్ని నాటాలి. ఉసిరిక చెట్టు దగ్గర ఉసిరికలని అనగా ఉసిరికాయలని, సాలగ్రామాన్ని, శివలింగాన్ని ఉసిరికలతో పూజించి అర్చించి ఉసిరికల్ని అలాగే శివలింగాన్ని, సాలగ్రామాన్ని బ్రాహ్మణుడికి దానం చేసి సహపంక్తి భోజనం ఆ రోజున చేయాలి. తద్వారా మానవుడికి సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఈ కార్తీక శుద్ధ చతుర్దశి 4వ తారీఖు అయింది. ఈ రోజున విష్ణు భగవానుడికి పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని కాశీలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఎవరైతే తిలలు దానం చేస్తారో ఆ తిలలు దానం చేసిన వ్యక్తికి సంబంధించిన పితృదేవతలే కాకుండా పితృలోకములో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారట ఈ రోజున చేసేటువంటిది. కాబట్టి ప్రధానంగా ఈ రోజుల కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా కానీ విష్ణు దేవాలయాన్ని సందర్శనం చేసుకొని విష్ణువుకి నమస్కారం చేసుకొని రమ్మని మనకు శాస్త్రం చెప్పింది. కనీసం కార్తీక మాసం అంతా దీపం పెట్టే అవకాశం కొంతమందికి ఉంటుంది, అంతమందికి కూడాను లేకపోవచ్చు. అటువంటి రోజు వాళ్ళు కనీసము కార్తీక శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథిలలోనైనా కానీ దీపారాధన దేవాలయంలో చెయ్యమని శాస్త్రం. అంతేకాకుండా ఇతరులు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం పెట్టే విధానం చూసినా పెట్టిన వాళ్ళతో సమానమైన ఫలితం మనకు కలుగుతుందట. అలాగే ఇతరులు పెట్టిన దీపం ఆరిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఒత్తి వేసి మళ్ళీ ఆజ్యం పోసి వెలిగించినటువంటి వాడికి కూడా అంతే పుణ్య ఫలితం కలుగుతుందట. కాబట్టి కార్తీక మాసంలో ఏ మంచి పని చేసినా పుణ్యమే, ఏ చెడ్డ పని చేసినా అది పాపమే ఎప్పుడైనా. కాకపోతే ఎక్కడైనా ఏ మాసంలోనైనా అదే. కానీ ఈ కార్తీక మాసంలో పుణ్యం చేస్తే ఎక్కువ పుణ్యము, పాపం చేస్తే ఎక్కువ పాపం. ఇలా కార్తీక మాసంలో ఇంకొక విధానం ఏం చెప్పిందే, పండ్లు దానం చేసినటువంటి వ్యక్తికి 3 రుణాలు తీరుతాయట. దేవరుణము, పితృరుణము, అలాగే సంబంధించినటువంటి ఋషి రుణం కూడా. ఈ పండ్లని ఏ పండ్లనైనా దానం చేయవచ్చు. బీజములు ఉన్నటువంటి పండ్లని దానం చేసిన వాడు ఉసిరికాయలను కనుక దానం చేస్తే కోల్పోయిన ఉద్యోగం కానీ నూతన ఉద్యోగం కానీ లభించి తీరుతుందని. అలాగే లింగ దానం చేసిన, శివలింగ దానం చేసిన, సాలగ్రామం చేసిన, దానం చేసిన సమస్త పాపములు తొలగిపోయి మరుసటి జన్మలో ధనవంతుడి ఇల్లుగా పుడతారట. అంటే గోల్డెన్ స్పూన్ వేసుకొని పుడతారని మనకు శాస్త్రం చెప్పబడింది. రుద్రాభిషేకం కూడా చాలా విశేషం. కార్తీక సోమవారాల్లో చేయవచ్చు, ఏకాదశిలో చేయవచ్చు, పౌర్ణమిలో చేయవచ్చు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణ బాలకులకి నేను ఉపనయనం చేస్తానని చెప్పి ఎవరైనా కానీ కుల మతం సంబంధం లేకుండా ఎవరైనా సంకల్పం చేసుకొని వచ్చే మాఘ వైశాఖ మాసంలో బ్రాహ్మణుడికి సంబంధించి ఉపనయనం కనుక చేస్తే తప్పకుండా ఆ బ్రాహ్మణ బాలకుడు చేసే గాయత్రి మంత్రంలో 10వ వంతు వీళ్ళకు వస్తుంది వాళ్ళు బ్రతికున్నంత వరకు. ఇంతటి గొప్పదైనటువంటిది. ద్వాదశి రోజున వస్త్రదానం చేస్తే అంటే 2వ తారీఖు రోజున సమస్త వాంఛితార్థములు అంటే మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఇంతటి మహత్యమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పుణ్యప్రదమే. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా దీపదానము, దీప ప్రజ్వలనము, సాలగ్రామ దానము మంచిది. ఎదుటి వాళ్ళకి ఏదైనా అన్నార్తి తీర్చే విధంగా ఎదుటి వాళ్ళకి ఏదైనా ఆహార రూపంలో దానం చేస్తే అది ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరి ఇంతింతై అన్న చందంగా మన పుణ్యం ఎప్పుడు రెట్టింపు అవుతుంది. ఎప్పుడు పుణ్యరాశి పెరుగుతుందో పాపరాశి తగ్గుతుందో మన సంబంధించినటువంటి కోరికలన్నీ చకచక సాగిపోతుంటాయి. అసలు మన ప్రమేయం లేకుండానే దైవమే మనకు అన్ని కూడాను అందిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇట్టి పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 5 కార్తీక పౌర్ణమి నవంబర్ 6 పద్మక యోగం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని మీరు పొందవచ్చు. ఈ యొక్క వివరాల కోసం మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. కార్తీక మాసంలో ఏ రోజు ఏ ద్రవ్యాలతో, ఏ పుష్పాలతో, ఏ దానాలు చేయాలి ముఖ్యంగా కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.